హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు లాసియస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో పులిహోర చేయబోతున్నాం. నార్మల్ పులిహోర కాదండి, గోంగూర పులిహోర. ఎలా చేయాలో చూసేద్దామా? ఒక గిన్నె తీసుకొని వాటర్ తీసుకోవాలి. అందులో గోంగూరను యాడ్ చేసి బాగా వాష్ చేసుకోవాలి. గోంగూరలో వేసుకుంటుంది, సో నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ని డ్రైన్ చేసి గోంగూరని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని గోంగూర యాడ్ చేసి 10 పచ్చిమిర్చి, హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో దాన్ని ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాగిన తరువాత ఇంగువ యాడ్ చేయాలి. ఇంగువ స్లైట్గా పటపటమంటుంది. వెంటనే వేరుచెరపరుకులు యాడ్ చేసి బాగా టోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు శనగపప్పు యాడ్ చేసుకోవాలి. కాస్త ఇవి ఎక్కువ క్వాంటిటీ యాడ్ చేయండి. పులిహోర అవి తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఆవాలు యాడ్ చేసుకోవాలి. తరువాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి చీలికలుగా చేసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా టాస్ చేయాలి. పోపులు బాగా వేగాలి, బట్ మాడకూడదు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి. కరివేపాకు యాడ్ చేసి చిటపటమనగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు మన గోంగూర ఇప్పటి వరకు ఉడకబెట్టాం కదా, అది ఎలా ఉందో చూద్దాం. ఇదిగో చూసారా, ఇలా పేస్ట్ అయ్యిందంటే ఇప్పుడు దీన్ని లైట్గా హై ఫ్లేమ్లో పెట్టి కొత్తలాడగానే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసేసి ఈ బ్యాటర్ని అంతటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇదిగో మిక్సీ చేశాక చూసారా, ఇలా ఉండాలి టెక్స్చర్. అలా బరకగా ఉండకూడదు, అలా అని ఫైన్ పేస్ట్ అవ్వకూడదు. ఇప్పుడు దీన్ని మనం ఇందాక ఉంది కదా, ఆ పోపులో యాడ్ చేసి స్టవ్ ఆన్ చేసుకోండి. పసుపు, ఉప్పు తగినంత యాడ్ చేసి బాగా కలుపుకోండి. కాసేపు మీడియం ఫ్లేమ్లో ఉండనివ్వండి. ఈ గోంగూరకి ఏమైనా పచ్చివాసన ఉన్నా, ఈ పసుపు యాడ్ చేసాం కదా, ఆ పచ్చివాసన పోయేదాకా అలా ఉన్నయండి. ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్ని ఒక పళ్ళెంలో తీసుకొని పులిహోర పేస్ట్ని కొంచెం యాడ్ చేస్తూ కలుపుకోవాలి. మొత్తం ఒక్కసారి వేసేయకండి, పులుపు ఎక్కువైపోతుంది. కొంచెంగా యాడ్ చేస్తూ కలుపుకోవాలి. ఉప్పు కొంచెం ఏమైనా తక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. అంతే, మన పుల్లని గోంగూర పులిహోర రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర తీసుకొని గార్నిష్ చేసుకోండి. మన అథెంటిక్ గోంగూర పులిహోర రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకొని తినేయండి. మీరు కూడా ఇదే రెసిపీని చేసుకొని ఎలా ఉందో కమెంట్ బాక్స్లో చెప్పండి. ఇదే ది బెస్ట్ పులిహోర అంటారు మీరు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లాసియస్ కిచెన్.